ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివ్ కిరణ్స్ వరల్డ్. ఈ ఇంటి చూసి ఇదేదో హోమ్ టూర్ అని మాత్రం అనుకోకండి. అలాంటిదే కానీ హోమ్ టూర్ అయితే కాదు. ఈ ఇంట్లో టైల్స్ వర్క్ అంతా కూడా మా ఆయనే చేశారు. ఆ వర్క్ అంతా మీకు చూపించడానికి ఈ వీడియోనైతే చేశాను. ఫస్ట్ మనం గేట్ బయట ఉన్న ర్యాంప్తోనైతే స్టార్ట్ చేద్దాము. ఇది పార్కింగ్ టైల్స్ ప్లస్ గ్రానైట్తో చేశారు. ఇదంతా కూడా ఇంటి ముందు ఆవరణలో వేసిన పార్కింగ్ టైల్స్. ఇక దీని పక్కనే మనకి వాషింగ్ ఏరియా కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా టైల్స్తో చిన్నపాటి డిజైన్ అయితే వేశారు. ఇది మాత్రం ఇంటికి మెయిన్ అట్రాక్షన్గా నిలిచింది. ఇది ఈ డోర్కి ముందు భాగంలో గ్రానైట్తోనైతే చేశారు ఈ వర్క్. ఇది మాత్రం చాలా బాగుంది. ఇక ఇంటి చుట్టుపక్కల మొత్తం కూడా ఇంటి రౌండప్ అంతా కూడా పార్కింగ్ టైల్స్తోనైతే వర్క్ అంతా కంప్లీట్ చేశారు. అక్కడక్కడ వాష్ బేసిన్లు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇవి కూడా పెట్టారు. ఇంటి చుట్టూ కూడా రౌండప్ మొత్తం కాంపౌండ్ వాల్ ప్లస్ ఇంటికి మధ్యలో ఉన్న ఈ సందు భాగంలో మొత్తం పార్కింగ్ టైల్స్తోని వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే చేశారు. ఇది కిచెన్ యొక్క సెకండ్ డోరు. ఇక్కడ కూడా గ్రానైట్తోని ఒక స్టెప్ అయితే కట్టారు. ఇక్కడ కూడా ఇంకొక చిన్న వాషింగ్ ఏరియాని కూడా చేశారు టైల్స్తోని. ఇక ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే ఈ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా పార్కింగ్ టైల్స్తో కంప్లీట్ వర్క్ చేసేసారు. ఇటు నుంచి ముందు భాగానికి మనం ఇంటి ముందు భాగానికి అయితే వెళ్తున్నాము. ఇంటి ముందు భాగంలో ఇటు పక్కన స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ స్టెప్స్ కూడా రెడ్ కలర్ గ్రానైట్తోనైతే చేశారు. ఇవి కూడా ఫినిషింగ్ వర్క్తో సహా అన్నీ కూడా కంప్లీట్గా చేశారు. ఇది టెర్రస్ పైకి వెళ్ళడానికి ఈ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక మళ్ళీ మనం ఇంటి ఫ్రంట్ భాగానికి అయితే వచ్చేస్తాము. ఇదంతా కూడా ఇంటి యొక్క ఫ్రంట్ లుక్. ఇక ఈ మెయిన్ డోర్ గుండా మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి ఎంటర్ కాగానే మనకు కనిపించే పెద్ద హాల్ ఇదే. ఇది ఇక్కడ వర్క్ అయితే కొంచెం మిగిలిపోయింది. అదే టైల్ జాయింట్ గ్రౌటింగ్ ఫిల్లింగ్ చేస్తున్నారు. కూడా చిన్న గ్యాప్స్ అనేవి లేకుండా నీట్గా గ్రౌటింగ్ అయితే చేస్తున్నారు. ఈ గ్రౌటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ రూమ్ అంతా క్లీన్ చేసేస్తారు. దాని తర్వాత మనం ఈ రూమ్ని అయితే ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఇక్కడ రూమ్ క్లీనింగ్ అయితే అవుతుంది. దీని తర్వాత ఈ రూమ్ అయితే ఇలా కనబడుతుంది. ఇదే మనం ఇందాక చూసిన మెయిన్ హాల్. ఈ హాల్లోకి ఎంటర్ కాగానే మనకు ఫస్ట్గా కనపడేదైతే కిచెన్ ఏరియా. ఇది ఓపెన్ కిచెన్. ఇది కూడా గ్రానైట్తోని నీట్గా వర్క్ అయితే కంప్లీట్ చేసేసారు. ఇటు నుంచి బయటకు వెళ్ళడానికి కూడా ఇంకొక దారి కూడా ఉంది. ఇదే మనం ఇందాక చూసిన డోరు. ఇటు నుంచి మళ్ళీ వెనక్కి అయితే వచ్చేద్దాము. ఈ కిచెన్ ఏరియాకి పక్కన ఒక చిన్న రూమ్ అయితే ఉంది. ఈ రూమ్లో కూడా టైల్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక ఈ ఇంట్లో ఉన్న అన్ని కిటికీలకి కూడా యూపీవీసీ స్లైడింగ్ విండోస్ అయితే పెట్టారు. అలాగే కిటికీ కింది భాగంలో గ్రానైట్తోని ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ ఈ ఇంట్లో ఉన్న ఇంకో రూమ్ని అయితే వెళ్ళి చూద్దాము. ఇదే ఆ రూము. ఇది బెడ్రూము. ఇది కూడా టైల్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇదైతే పిఓపి డిజైన్, పైన లైటింగ్, ఫ్యాను అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. విత్ కలరింగ్ తోని కూడా చాలా సూపర్గా ఉన్నాయి. ఇది బాత్రూమ్ అటాచ్డ్ బెడ్రూము. దీనికైతే వాల్ టైల్స్ గ్రే కలర్లో అలాగే ఫ్లోరింగ్ టైల్స్ బ్లూ కలర్లో ఇచ్చారు. ఇక ఈ రూమ్ నుంచి బయటికి వెళ్తే మనకి హాల్లో కొన్ని పిఓపి డిజైన్స్ అయితే కనిపిస్తాయి. ఇవే ఆ పిఓపి డిజైన్స్ హాల్లో ఉన్నవి. ఇక్కడ నుంచి వెళ్ళి మన కిచెన్ ఏరియాలో కూడా ఒక పిఓపి డిజైన్ అయితే ఉంది. ఇక్కడ ఇంకొక రూమ్ అయితే ఉంది. అదే ఈ రూము. ఇదే లాస్ట్ వన్. ఇది కూడా బాత్రూమ్ అటాచ్డ్ బెడ్రూమే. యూనిక్గా ఉండే కలర్స్తోని చాలా సూపర్గా చేశారు. ఇందులో కూడా పిఓపి డిజైన్ ఉంది. ఇంట్లో ఉన్న బాత్రూమ్కి కూడా సేమ్ కలర్ టైల్స్ అయితే వేశారు. గ్రే కలర్ వాల్ టైల్స్ అలాగే బ్లూ కలర్ ఫ్లోరింగ్ టైల్స్ అయితే వేశారు. ఇదండి ఈ ఇంటి అన్ని రూమ్స్లలో మా ఆయన చేసిన టైల్స్ వర్క్. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయడం మర్చిపోకండి.